ఇట్లాంటి తిక్క పనులు ఎందుకు చేస్తానో నాకు అర్థం కూడా కావట్లేదు. ఒరే నాయనా, నన్ను ఎయిర్పోర్ట్ లోపలికైతే పంపించట్లేదు, ఇదేం కర్మరా నాకు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లే. అయ్యో, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంకేం చేస్తావు కానీ తూర్పు తిరిగి దండం పెట్టుకో. ఫ్లైట్ వస్తుందని చెప్పి రన్వేలోనే చూడండి మమ్మల్ని అయితే ఆపేశారు. ఇదే మనం వెళ్ళబోయే పుష్పక వాహనం. అరే బాబోయ్, ఫ్లైట్ లో నుంచి ఏందిరా ఈ సన్ రైజు, అదిరిపోయిందట్టే నా సామి రంగా. ఫ్లైట్ లోపల వాష్రూమ్ లో నేనేం చేస్తున్నాను చూడండి. ఏంటి మమ్మీ ఎవడు బ్రదర్ ఫోటో ఇది దిగున్నాడు కదా, ఆమె నిధి అగర్వాల్ అంట. ఇదేంద్ర స్వామి వితౌట్ మేకప్ ఏంద్రా, ఇంత ఘోరంగా ఉన్నారు ఒక్కొక్కరా. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ప్రెజెంట్ టైం వచ్చేసి 3:30 అయితే అవుతా ఉంది. ప్రెజెంట్ మనం హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ఎల్బీ నగర్లో బ్యాక్ సైడ్ మనకి పుష్పక్ వెహికల్స్ బస్సెస్ అయితే ఉంటాయి కదా, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాటివి. ఆ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు ఆ పుష్పక్ బస్ గాని వస్తే దాంట్లో మనం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది కదా, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడికి వెళ్ళి మనం ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో మనం ఈరోజు హైదరాబాద్ నుంచి లక్నోకి అయితే వెళ్తా ఉన్నాం. లక్నోకి ఎందుకు అనుకుంటారా, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే అయితే అర్థం అవుద్ది. వన్ ఆఫ్ ద డ్రీమ్ గాయస్, ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నా. అది ఫైనల్గా అయితే పాసిబుల్ అయితే అయింది. యాక్చువల్గా నేను 2 months బ్యాకే వెళ్ళాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు అప్పుడైతే మిస్ అయింది. ఎల్బీ నగర్లో ఇప్పుడే మనం నెల్లూరు నుంచి బస్సులు అయితే దిగాం. ఎల్బీ నగర్లో దిగిన వెంటనే నాయన ఈ క్యాబ్ వాళ్ళు అయితే మాత్రం తగులుకున్నారంటే, బైక్ వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, ఆటో వాళ్ళు, మేము దించుతాం అని చెప్పి. ఇవన్నీ వద్దాయా నాకు. శుద్ధంగా ఆడ బస్ స్టాండ్ అయితే ఉంది పుష్పక్ వెహికల్, శుద్ధంగా అక్కడికి వెళ్ళి ఆ బస్సు ఎక్కి, ఎలక్ట్రిక్ బస్సు ఎక్కి శుద్ధంగా ఎయిర్పోర్ట్ పోతానైతే చెప్పా. ఆ బైక్ అన్న కూడా వచ్చి ఏమిస్తారు, ఎంత ఇస్తారు, ఎక్కడికి వెళ్ళాలని అడుగుతా ఉన్నాడు. నేను మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నా, ఎవరైనా హైదరాబాద్లో మన వాళ్ళు ఉంటే కానీ, హైదరాబాద్ ఒకటే కాదు, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఏదైనా మెయిన్ సిటీస్లో ఉంటే మాత్రం నైట్ టైము మ్యాక్సిమం బైక్స్ అయితే అవాయిడ్ చేయండి. ర్యాపిడోలో కానీ ఓలాలో కానీ ఇట్లా బైక్లో వెళ్ళడం అయితే అవాయిడ్ అయితే చేయండి. ర్యాపిడో బైక్ కానీ, ఓలా బైక్ కానీ, యూబర్ బైక్లో మీరు వెళ్ళండి, బట్ కానీ ఏదన్నా డే టైంలో వెళ్ళండి. నైట్ 9, 10 లోపల వెళ్ళండి. సో 11కి, 12కి, 1కి, 2కి ఈ టైంలో మిడ్ నైట్ అయితే మాత్రం అసలు ట్రావెల్ చేయగాకండి. ఎందుకంటే సిటీలో అప్పుడే మనకి ఏంటంటే ఈ హెవీ వెహికల్స్ అయితే ఉంటాయి కదా, నైట్ టైమ్స్ ఏంటంటే విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అప్పుడే పర్మిషన్ అయితే ఉంటుంది వాటికి. ఎట్లా అంటే స్పీడ్గా అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఆ టైంలో బైక్ని అయితే ప్రిఫర్ చేసుకోకండి. నైట్ 11 నుంచి 3 to 4 మధ్యలో అవాయిడ్ అయితే చేయండి. ఆ పుష్పక్ బస్ కోసం వెయిట్ చేస్తే ఫ్లైట్ ఎక్కడ మిస్ అవుద్దు అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో అయితే వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో అన్న పరిచయం అయ్యాడు. అన్న నేను షేరింగ్లో ఈ క్యాబ్ బుక్ చేసుకొని మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తా ఉన్నాం. ఇదో అండి మన శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా పెద్దదబ్బా. సరిపోయింది పో, అసలు నాకేం అర్థం కావట్లే. ఇట్లాంటి తిక్క పనులు ఎందుకు చేస్తానో నాకు అర్థం కూడా కావట్లేదు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు నేను ఆడ సెక్యూరిటీ మనం చెక్ చేస్తారు కదా, టికెట్ అయితే చూపించాను. దాని తర్వాత నా ఐడి కార్డ్ అయితే అడిగాడు. నేనేందంటే ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే మర్చిపోయా, అంత డూప్లికేట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆడేందంటే నన్ను ఆపేశారు. నా ఒరిజినల్ ఐడి కార్డ్ చూపిస్తేనే నిన్నైతే పంపిస్తానని చెప్పారు. నాకేమీ అయితే అర్థం కావట్లేదు. నా దగ్గర ఎటువంటి ఒరిజినల్ ఐడి కార్డ్స్ అయితే లేవు. నా దగ్గర ఏంటంటే ఆధార్ కార్డు డూప్లికేట్ ఉంది, అండ్ అలానే పాన్ కార్డు కూడా డూప్లికేట్ అయితే ఉంది. అది చూపిస్తే వీళ్ళు అసలుకి ఇవన్నీ కాదు, నువ్వు ఒరిజినల్ ఐడి కార్డ్ అయితే చూపించాలని అయితే చెప్పారు. వేరే ఆ తెలుగు అన్న కూడా కన్ఫామ్గా చూపించాలని అయితే చెప్పాడు. నాకైతే ఏమీ అయితే అర్థం కావట్లే. బేసిక్గా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ కానీ, డిజి లాకర్ కానీ, వీటిలో ఏంటంటే మన ఆధార్ కార్డు ఇవన్నీ ఎంటర్ చేస్తే మనం ఏంటంటే డైరెక్ట్గా మనకి ఇది డాక్యుమెంట్ టైప్ అయితే వచ్చేస్తుంది, అది చూపించేయచ్చు. ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఓటీపీ అయితే వెళ్ళద్ది. నాది ఆధార్ లింకుకున్న మొబైల్ నెంబరు నేను ఇంట్లో మా అమ్మ ఫోన్లో ఆ సిమ్ అయితే వేసున్నా. ఇప్పుడు నాకైతే ఏమీ అర్థం కావట్లే. ఇప్పుడు మా అమ్మకు ఫోన్ చేస్తే వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ఈ టైంలో. ప్రెజెంట్ 3:45, 4 అయితే అవుతా ఉంది. ఓటీపీలు ఏదన్నా మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే నా సిమ్ మా అమ్మ ఫోన్లో ఉంది కదా, దానికైతే ఓటీపీ అయితే వెళ్ళద్ది. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకైతే అర్థం కావట్లే. ఇప్పుడు ఎట్టగొట్ట రిక్వెస్ట్ చేసి పోదామన్నా కూడా నాకేం మెంటల్ లేస్తూ ఉంది. 2-3 అడిగితే వాళ్ళు అసలుకి ఒరిజినల్ ఐడి కార్డ్ పక్కాగా అయితే ఉండాలని అయితే అంటున్నారు. ఇప్పుడు నెంబర్ 5 దగ్గరికి అయితే వెళ్ళాం కదా, ఇక్కడ దాదాపు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒక ఎంట్రన్స్లో ఎట్టగొట్టు అయితే వెళ్ళిపోవాలని ప్లాన్ చేయాలి, లేదంటే రిక్వెస్ట్ అయినా చేసుకోవాలి. ఇంత కర్మ వస్తుందని నేను అనుకోలేదు. ఇదిగోండి 6, 7, 8 ఏదో గేట్లో దూరైతే వెళ్ళిపోతాం అయ్యా. వామ్మో, ఈ క్యూ కూడా చూడండి. ఇందాకంతా ఆడ నిలబడి 7 దాకా అయితే వచ్చా. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లే. ఇంకోటన్నా పట్టుకోవాలరా నాయన, దీంట్లో కాదు, నెంబర్ 6లో ట్రై చేద్దాం ఈసారి, ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసుకొని.
అదృష్టం అంటే నాదే అని చెప్పుకోవాలి. ఇక్కడ గేట్ నెంబర్ 8 దగ్గర ఒక అన్న అయితే ఉన్నాడు. ఆ అన్న ఇట్లా ప్రాబ్లం అని చెప్పేసరికి ఆ అన్న వచ్చేసి నా దగ్గర ఫోన్లో నా పాస్పోర్ట్ అవన్నీ ఒరిజినల్ అయితే ఉంటాయి కదా, అవన్నీ అయితే చూసి లోపలికైతే పంపించాడు. ఎటువంటి ఒరిజినల్ కాపీ అయితే నన్ను అయితే ఏమీ అయితే అడగలేదు. ఆ అన్నకైతే మాత్రం రియల్లీ థ్యాంక్స్ అయితే చెప్పాలి. ఈరోజు అన్న లేకపోతే 8, 7, 6, 5 అన్నీ తిరుక్కుంటూ ఉండాల్సి వచ్చేది. ఎటో దేవుడి దయ వల్ల అన్న హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి డొమెస్టిక్ సెక్యూరిటీ చెక్ అయితే జరగద్ది. వన్స్ ఆ సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. నాయన ఈ సంతోషం జాలరా స్వామి. ఎటో దేవుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది అయితే పర్లేదబ్బా. పర్టికులర్గా అన్నకైతే మాత్రం సో థ్యాంక్ యూ అయితే చెప్పాలి. అన్న పేరు కూడా చదివా, వేణుగోపాల్ ఏదో. సడన్గా ఒక అన్న వంశీ బ్రో అనేసరికి నాకేం అర్థం కాల. మన సబ్స్క్రైబర్ అంట, అన్న వీడియోస్ అయితే చూస్తాడంట. మన గేట్ నెంబర్ వచ్చేసి 111. ఈరోజు మనం ట్రావెల్ అయ్యేది హైదరాబాద్ నుంచి లక్నో వరకు. సో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ అవబోతున్నాము. మనకి టికెట్ ప్రైస్ కూడా నాకు 6,300 ఎంత పడింది. నేనేంటంటే ఒక 5 days ముందు బుక్ చేసుకున్నా. అందువల్ల ఏంటంటే మనకి 6,300 అయితే పడింది. 117, 116, 115, 114 లాస్ట్లో మంది 111 గేట్. గొంతులో ఏదో తేడాగా ఉందని చెప్పి జింజర్ టీ తాగదని చెప్పి ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ అయితే ఉంటే ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ జింజర్ టీ కాస్ట్ చూసే లోపల నా గుండెకాయ అయితే పగిలిపోయింది. 146 రూపీస్ అయితే జింజర్ టీ కాస్ట్. దోశ ఇడ్లీ చూడండి ఒక్కొక్కటి 300, 400 అయితే ఉంది. ఇంకెందుకు లేరా నాయన అని చెప్పి ఇదిగోండి శుద్ధంగా 150 రూపాయలు పెట్టి జింజర్ టీ అయితే తాగుతున్నాను. అమ్మ బాబోయ్, నా కళ్ళతో ఇప్పుడు ఒక దారుణమైనది అయితే చూడడం అయితే జరిగింది. మీకు ఒక పిక్ అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ ఒక హీరోయిన్ అంట, ఈ పక్కన ఇంకో పిక్ డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ హీరోయిన్కి ఏమన్నా తేడా ఉందా? డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది కదా. బట్ కానీ వీళ్ళిద్దరు ఒకటే అంట. నిధి అగర్వాల్ అంటారు స్వామి. ఇప్పుడు ఒక బ్రదర్ ఫోటో ఇది దిగున్నాడు కదా, ఆమె నిధి అగర్వాల్ అంట. ఇదేంద్ర స్వామి వితౌట్ మేకప్ ఏంద్రా, ఇంత ఘోరంగా ఉన్నారు ఒక్కొక్కరా. నా కళ్ళు అయితే మాత్రం ఒకసారి పచ్చకామెరలోకి వచ్చినట్టు అట్లా తెరుచుకున్నాయి నాకు. మరీ ఏంద్ర స్వామి ఈరోజైతే నా కళ్ళు తెరిచినారా నాయన. సినిమాలో కనిపించే హీరోయిన్లు రియల్గా మేకప్ లేకుండా ఉంటే ఇంత ఘోరంగా ఉంటారా అని చెప్పి ఫస్ట్ టైం అయితే నాకు అర్థమైంది. అక్కడ మనం ఇందాక జింజర్ టీ అయితే తీసుకున్నాం కదా, నా వెనకే నిలబడింది ఆమె. ఎవర్రా ఇవి ఇంద్రా స్వామి కథ ఏంద్రా అనుకుంటా ఉంటే మనోడు వచ్చి ఫోటో దిగాడు. ఎవరు బ్రో ఏమంటే నిధి అగర్వాల్ అని చెప్పాడు. నాకు ఒకసారి గుండెకెళ్ళి బద్దలైపోయినాయి. ఇంద్రా నాయన ఎంత ఘోరంగా ఉందని చెప్పి. ఇందుమూలంగా యావత్ ప్రజానికాన్ని తెలియజేయండి ఏమనగా వితౌట్ మేకప్ అమ్మాయిని హీరోయిన్ని గుర్తుపట్టలేమయ్యా, గుర్తుపెట్టుకోండి. అర్జెంటుగా పాట పాడే టైం అయిందని చెప్పి త్వరగా లగెత్తుకుంటా వాష్రూమ్లోకి వెళ్ళి పాట పాడకుండా నేను ఏం చేస్తున్నాను చూడండి, వీడియో తీస్తున్నా. ఓరిని యాషాలో అని చెప్పి ఇప్పుడైతే అనిపిస్తుంది. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మనం బయటికి వెళ్ళేసి ఇద్దండి బస్సు ఎక్కాము. బస్సు ఎక్కి డైరెక్ట్గా మన ఫ్లైట్స్ కొంచెం దూరంలో అయితే ఉంటాయి, అక్కడికైతే మనల్ని అయితే తీసుకొని వస్తారు. ఇక్కడ చూడండి మనల్ని రన్వేలోనే ఆపేశారు. ఎందుకంటే ఇదిగోండి ఈ ఇండిగో ఫ్లైట్ అయితే వస్తుంది కదా, ఈ ఫ్లైట్ వస్తుంది కాబట్టి రన్వే దగ్గర మనకి ఆపేయడం అయితే జరిగింది. ఇదిగోండి ఇప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇంకా మనం ఏంటంటే ఇంక ఈ రన్వేలో మనం ఏదైతే మన ఫ్లైట్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ ఉన్నాయో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. ఇదోండి దూరంగా మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్ళాలి. ఇదోండి ఇదే మనం వెళ్ళబోయే ఫ్లైట్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఎయిర్ ఇండియా వేరు, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వేరు. ఇది చూడండి ఏ విధంగా సౌండ్ వస్తూ ఉందో, వామ్మో. ఈ పక్కకి ఎవరిని పోనీరు, ఇక్కడ కానీ పోయినాం అనుకో అది లాగేసిన కూడా లాగేస్తుంది. ఫ్లైట్ అయితే మాత్రం కొత్త. ఇవి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఏంటంటే చాలా కొత్తవి. సో ఎయిర్ ఇండియాలో ఏంటంటే మీకు ఫుడ్ ఫ్రీగా పెడతారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లో మీకు ఫుడ్ అనేది ఫ్రీగా అయితే ఉండదు. ఇదోండి లోపలికి అయితే వెళ్తా ఉన్నాం. ఇది చూడండి మొత్తం లోపల లైటింగ్ ఏ విధంగా ఉందో, ఏదో ఒక ఫీల్ వచ్చేటట్టు అయితే ఉంది లైటింగ్ చూస్తూ ఉంటే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 25E నా సీట్ వచ్చేసి మిడిల్ సీట్. సో మనది విండో పక్కన అయితే కాదు. ఇదిగోండి ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. సో టేక్ ఆఫ్ బాగానే ఉంటుంది అబ్బా. ల్యాండింగ్ అయ్యేటప్పుడే కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది, కానీ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు మాత్రం ప్రశాంతంగా బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు అవద్ది సన్ రైజ్ అయితే నాకు తెలిసి మోస్ట్లీ అయితే సూపర్ అయితే ఉంటుందని అయితే అనుకుంటున్నా. ఇది చూడండి మీరు అటు దూరంగా సన్ రైజ్ అవుతున్నట్టయితే కనిపిస్తూ ఉంది కదా రైట్ సైడ్. అండ్ చూడండి మన హైదరాబాద్ అవుట్కట్స్లో ఏ విధంగా ఉందో సిటీ అంతా. ఇంకో కొద్ది క్షణాల్లో సూపర్ వ్యూ అయితే చూస్తారు మీరు. ఇదిగోండి గాయస్ వ్యూ చూడండి, మీకు పక్కగా దూరంగా క్లౌడ్స్ పైన నుంచి మీకు సన్ రైజ్ అవుతున్నట్టయితే ఉంది కదా. ఇంకొంచెం టైంగానైతే మాత్రం ఇంకెందుకులే వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ అయితే అవద్ది. మీరు ఎవరన్నా ఒక్కసారన్నా ట్రావెల్ అవ్వండి. సన్ రైజు 5:36 ఆ టైంలో ఫ్లైట్స్ అయితే ఉంటాయి కదా, అట్లాంటి ఫ్లైట్స్లో టికెట్ బుక్ చేసుకుని ఒక్కసారి ట్రావెల్ అవ్వండి. ఇక్కడ చూడండి క్లౌడ్స్ అంతా మొత్తం రెడ్గా అయితే అయిపోయి ఉన్నాయి. ఎందుకంటే సన్ రైజ్ అవుతుంది కాబట్టి మనకి ఈ విధమైన క్లౌడ్స్ దగ్గర అంతా ఏంటంటే వైట్గా ఉండే క్లౌడ్స్ కూడా ఏంటంటే మొత్తం బ్రౌన్గా రెడ్డిష్గా ఈ విధంగా అయితే అయిపోద్ది.
ఆల్మోస్ట్ చూడండి మనకి సన్ రైజ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ ఉందరా నాయన, నాకు ఇట్లానే ట్రావెల్ అవుతూ ఇట్లానే చూస్తూ అయితే ఉండాలనిపిస్తుంది. అసలుకి సన్ను కూడా చూడండి చాలా క్లియర్గా దగ్గర నుంచి చూస్తున్నట్టయితే ఉంది నాకు. ఒక్కసారన్నా మీరు ఫ్లైట్ జర్నీ అయితే చేయండి ఎర్లీ మార్నింగ్. నా భూతో నా భవిష్యత్. అబ్బబ్బబ్బా రే, ఏందిరా రే వ్యూ, ఏందిరా రే. చూడండి మీకు జూమ్ చేసి అయితే చూపిస్తా ఇప్పుడు ఎంత క్లియర్గా మీకు ఆ సూర్య భగవానుడు కనిపిస్తున్నాడో. నాకైతే మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది అబ్బా. అండ్ ఈ ఫ్లైట్లో చూడండి మనకి ఛార్జింగ్ పెట్టుకునే దానికి ఛార్జింగ్ సాకెట్స్ కూడా ఇచ్చున్నారు. అండ్ అలానే మనకి యూఎస్బీ పోర్ట్ కూడా అయితే ఇచ్చున్నారు. బట్ కానీ ప్రెజెంట్ అయితే వాటికి పవర్ సప్లై అయితే లేదు. నేను ఛార్జింగ్ అయితే ట్రై చేశాను, మనకి ఛార్జింగ్ కూడా అయితే ఎక్కలేదు. టాయిలెట్ అర్జెంట్ అయితే ఫ్లైట్లో ఉన్న వాష్రూమ్ లోపలికి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి మీరు లోపలికి రాగానే ఫస్ట్ ఇక్కడ లాక్ అయితే వేసుకోండి, లేదంటే మాత్రం బయట నుంచి ఎవరో ఒకరు దోసుకుంటూ అయితే వచ్చేస్తారు. ఎవరన్నా పొడుగు వాళ్ళు వస్తే మాత్రం, హైట్ ఎక్కువ ఉంటారు కదా, వాళ్ళు వస్తే మాత్రం వాష్రూమ్లో కూర్చునేదానికి చాలా ఇబ్బంది పడతారు. అసలు నరకం అయితే చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇద్దండి, ఇది మీకు అంతా వెస్ట్రన్ టాయిలెట్ ఇక్కడ ఇచ్చేది బ్లూగా కనిపిస్తుంది కదా, అక్కడ మీరు ప్రెస్ చేయాలి. ఎయిర్ ప్రెషర్తో వేస్ట్ అంతా కిందకైతే వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ చూడండి మనకి వాటర్, దీని తర్వాత శానిటైజర్, అండ్ అలానే ఇక్కడ చూడండి మనకి టిష్యూ పేపర్స్ అయితే ఇచ్చున్నారు. అండ్ ఇక్కడ మీరు వేస్ట్ అంతా డస్ట్బిన్ లోపల అయితే వేసేయాలి. మీరు ఎవరన్నా పిల్లల్ని తీసుకొని వస్తే 1 year 2 years పిల్లల్ని కానీ తీసుకొని వస్తే ఈ టేబుల్ మీద కూర్చోబెట్టి వాళ్ళ కార్యక్రమాలు అయితే మీరైతే చెయ్యాలి. ఇంతటితో ఫ్లైట్లో వాష్రూమ్లో నా విన్యాసాలు అయితే అయిపోయినాయి. ఇంకా విన్యాసాలు అయిపోయినాయి కాబట్టి శుద్ధంగా పోయి కొంచెంసేపు పడుకుందాం. ఇంకా లక్నో అయితే వచ్చేస్తుంది. నైట్ నిద్ర లేదు, ఇప్పుడన్నా కొంచెంసేపు నిద్రపోదామని నిద్రపోవాలని ట్రై చేస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఈ గురకలు అయితే వస్తూ ఉన్నాయి. ఫ్లైట్లో కూడా గురకలు పెడితే ఇంకెట్లా చెప్పండి మీరే. ఇంకెట్టో కూడా చేసి ఒక అరగంట గంట సేపు అయితే నిద్రపోయిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు చూడండి మనం లక్నో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా. మనం ఫ్లైట్కి బ్యాక్ సైడ్ దిగడం వల్ల మనకి ఇద్దండి బస్సు అయితే అరేంజ్ చేశారు. ఈ బస్సు ఏంటంటే ఆ కొంచెం కనిపిస్తూ ఉంది కదా, అక్కడైతే మనం వదిలిపెట్టద్ది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇక్కడ నుంచి కూడా మనకి సన్ అయితే మంచిగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొంచెం ఫాగీగా ఉండడం వల్ల ఇంకా బస్సు ఎక్కి మనం ఇద్దండి ముందుకైతే వెళ్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ చూడండి ఒక ఫ్లైట్ అయితే మనకి టేక్ ఆఫ్ అయ్యేదానికి రన్వే మీద రెడీగా అయితే ఉంది. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. అయ్యో బాబోయ్, లోపలికైతే వచ్చేసాము. ఎయిర్పోర్ట్ ఇది, అయ్యో బాబోయ్ లోపలికైతే వచ్చేసాం. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా నీట్గా ఉందబ్బా. మేబీ కొత్తగా అయితే ఏం కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు, దానివల్ల కిటకిటలు ఆడిపోతుంది. ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే ఉంది. బట్ కానీ అంత పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కాదు, ఓకే, బట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది. అండ్ మెయిన్గా ఏంటంటే మనకి మెట్రో కూడా అయితే ఉంటుంది. లక్నో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏదైనా మనం సిటీలోకి వెళ్ళాలంటే ఇద్దండి మీకు ఇక్కడ కనిపిస్తుందిగా, ఇద్దండి మెట్రో ఈ పక్కకైతే వెళ్ళాలి. నేను ఒక ఏరియాకి అయితే వెళ్ళాలి, ఆ ఏరియాకి మెట్రో ఉంటుందో లేదో చూడాలి. మీరే చూశారు కదా, ఫ్లైట్ జర్నీ అయితే మాత్రం క్రేజీగా అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి సన్ రైజ్ కూడా చూస్తున్నారు కదా. నేను ఇప్పుడు దాకా చాలా ఫ్లైట్స్ ట్రావెల్ అయ్యాలి కానీ చాలా కాదు, ఇది నాది 24th ఫ్లైట్ నేను ట్రావెల్ అవ్వడం. సో ఇప్పటి వరకు కూడా ఏంటంటే నేను సన్సెట్ చూశాను కానీ సన్ రైజ్ ఎప్పుడైతే చూడలేదు. ఈరోజు మార్నింగ్ సన్ రైజ్ అయితే మాత్రం క్రేజీగా అయితే అయింది. అన్ని ఇబ్బందులే అబ్బా, ఒకదాని మీద ఒకటి అబ్బారే బాబోయ్. ఎట్టో దేవుడి దయ వల్ల నన్ను అలౌ చేశారు కాబట్టి శుద్ధంగా ఫ్లైట్లో ఎక్కి మనం లక్నోకి అయితే రావడం అయితే జరిగింది. లేదంటే మాత్రం ఒకవేళ నన్ను ఆ ఐడి కార్డు ఒరిజినలే కావాలని చెప్పి నన్ను కానీ ఇబ్బంది కానీ పెట్టునుంటే అసలు ఎందుకులే ఇంకా నరకం అయితే చూసేవాడిని. మీకు తెలుసు కదా లక్నో ఏంటి అనేది, ఉత్తరప్రదేశ్ క్యాపిటల్. మీలో చాలామందికి అయితే తెలుసు కదా. మెయిన్ చాలామంది కూడా ఏంటంటే లక్నోకి వచ్చి లక్నో నుంచి అయోధ్య కానీ వారణాసికి కూడా వెళ్తూ ఉంటారు. మీరు వారణాసికి కూడా ఫ్లైట్స్ అయితే ఉంటాయి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా వారణాసికి ఫ్లైట్స్ లేవనుకుంటా. హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ తిరుపతి నుంచి కానీ ఎవరన్నా కానీ ఇట్లా లక్నోకి వచ్చి లక్నో నుంచే మనం నాకు తెలిసి వారణాసి అయితే వెళ్ళాలి. వారణాసిలో కూడా ఎయిర్పోర్ట్ అయితే ఉంది, అయోధ్యలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. బట్ కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయో లేవో చూడాలా. ఇద్దండి మెట్రో అయితే ఇక్కడే ఉంటుంది. శుద్ధంగా మనం మెట్రోలో వెళ్దాం. ఈ ట్యాక్సీలు ఇవన్నీ పట్టుకుంటే మాత్రం ఇంకా వీళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వాలా, అందులో తెలియని ఏరియా కాబట్టి.
అయితే బెటరేనబ్బా, లక్నో ఎయిర్పోర్ట్కి కూడా మెట్రో కనెక్టివిటీ ఉంది, మన హైదరాబాద్కి లేదు. మళ్ళీ చెన్నైకి ఉంది, ఢిల్లీకి కూడా ఉంది మెట్రో కనెక్టివిటీ. మెట్రో లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఎయిర్పోర్ట్ కా నుంచి మున్షి పులియా అనే ఒక ప్లేస్ అయితే ఉంటుంది, అదే లాస్ట్ స్టాప్. అక్కడ నుంచి నేను ఇంకా 6 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఆ హోటల్కి ఏంటంటే ఎటువంటి మెట్రో అయితే లేదు. మున్షి పులియా అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ క్యాబో లేదంటే ఏదో ఒకటి అయితే తీసుకొని అయితే పోవాలి. ఈ మెట్రోలో చూడండి మనకి యూఎస్బీ పోర్ట్స్ కూడా అయితే ఇచ్చున్నారు. దగ్గరగానే చాలా యూఎస్బీ పోర్ట్స్ అయితే ఇచ్చున్నారు. మనకి ఎవరు ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్కి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇంక ఇద్దండి మెట్రో అయితే స్టార్ట్ అయిపోయింది. మనం లక్నో సిటీలో వెళ్తా ఉన్నాం. ఇంకా కొంచెం దూరం అయిన తర్వాత మెట్రో అయితే దిగేశాను. అండ్ ఒక ర్యాపిడో బుక్ చేసుకొని డైరెక్ట్గా ఏదైతే హోటల్ ఉందో ఆ హోటల్ దగ్గరికి అయితే వెళ్ళా. త్వరగా చెక్ ఇన్ అయ్యి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుందంటే ఇద్దండి మనం బ్రేక్ఫాస్ట్ అయితే లాగిస్తూ ఉన్నాం. శుద్ధంగా లాగిచ్చి కొంతసేపు అయితే నిద్రపోవాలబ్బా. అబ్బో ఏదో తేడాగా అయితే ఉంది. నాకు భయంకరంగా కోల్డ్ అయితే వచ్చేటట్టయితే ఉంది. ఇక్కడ ఈ గొంతు దగ్గర ఏదో పట్టి లోపలికి లాగుతున్నట్టయితే ఉంది, నసగా ఉంది. ఇట్లా ఉంటే ఏంటంటే రేపో ఎల్లుండో కన్ఫామ్గా జలుబు హెవీగా వచ్చి జ్వరం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయ్యి మాత్రం రాకూడదురా నాయన. ఎందుకంటే నెక్స్ట్ వీడియో అయితే మాత్రం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నా. ఆ వీడియో రేపైతే షూట్ చేయాలి. సో నాకు హెల్త్ బాగుంటే నేను మంచిగా షూట్ చేసి మీకు మంచి అవుట్పుట్ అయితే ఇవ్వగలుగుతాను. అదే నాకు హెల్త్ బాగాలేకపోతే సో ఏమో ఎటువంటి జ్వరాలు ఏమీ రాకుండా ఆ శివయ్య కాపాడతలే. ఎందుకంటే ఆ శివయ్యని చూసేదానికి రేపు వెళ్ళేది. ఆ ప్లేస్ ఏదో ఇప్పటికి మీకు ఏదన్నా ఐడియా కానీ వచ్చుంటే పక్కాగా అయితే కమెంట్ చేయండి. ఆ ప్లేస్కి నేను ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళతో అయితే వెళ్తా ఉన్నాను. ఇండియాలోనే బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళది. సో మీకు పుణ్యక్షేత్రాలు అయితే ఉంటాయి కదా, ఇవన్నిటికి కూడా ఏంటంటే ఈ ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు అయితే మొత్తం అయితే ఆర్గనైజ్ చేస్తారు. మన భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకు కూడా ఈ ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేస్తారు. మన వాళ్ళు ఎవరన్నా మంచి యాత్రలకు వెళ్ళాలనుకుంటే ట్రిప్ టు టెంపుల్స్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ డీటెయిల్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. రేపు మీకు నెక్స్ట్ వీడియో అయితే మాత్రం శివయ్య ఉండే ప్రదేశాన్ని మీకైతే నేను చూపిపోతా ఉన్నాను. ఈ పాటికే మీకు ఆల్మోస్ట్ అయితే ఐడియా అయితే వచ్చేసి ఉంటుంది. సో ఇంతటి ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. లవ్ యూ గైస్. హర్ హర్ మహాదేవ్.